చెప్పనా ఓకేనా? స్టార్ట్. ప్రేమేం పితాపురం నియోజకవర్గ ప్రజలారా 2024 ఎన్నికల్లో మన పితాపురం నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యే పోటీ చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. మనందరికీ తెలుసు డబ్బులు పంచకుండా ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని. కానీ 2019 ఎన్నికల్లో ఏ ఒక్క నియోజకవర్గం కూడా జనసేన పార్టీ తరఫున డబ్బులు పంచకుండా పోటీ చేశారు, కానీ గెలవలేదు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అనుకున్నారు, కానీ గెలవాలి అని అనుకోలేదు. మీరు ఆలోచించండి, గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నియోజకవర్గంలో ఉన్న ఓటర్లని డబ్బులు ఇచ్చుకోవడం ఎంతో మందికి తన సొంత డబ్బుతో ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారు అదే డబ్బుతో ఓటర్లను కొనలేరా? అందరిలాగే ఓటర్లను డబ్బులు ఇచ్చుకొని మనల్ని బానిసలుగాను వస్తువులుగాను చూడడం పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాక గత ఎన్నికల్లో ఓటమి చూడవలసి వచ్చింది. రాజకీయాల్లో గెలుపు కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు రాజకీయ తంత్రాలు చేసే రాజకీయ నాయకుల్లో కాకుండా గెలుపు అనేది ప్రధాన నిర్ణయం అని నమ్మి మనమే నమ్మకంతో ధైర్యంగా పోటీ చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గెలిపించుకోవడం మన బాధ్యత. జై జనసేన. ఇప్పటి వరకు ప్రజలు మోసం చేసిన రాజకీయ నాయకుల్ని ఎంతో మందిని చూసాం, కానీ ప్రజలు మోసం చేసి కేవలం ప్రజలు నమ్మి మోసపోయిన ఒకే ఒక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఈసారి ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి ఆయన మనపై పెట్టిన నమ్మకాన్ని మనం నిలబెట్టాలి. జనసేన కార్యకర్తలారా, ప్రస్తుత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం మనం నిరంతరం శ్రమించాలి. మన శ్రమ ఒక ప్రయత్నంలో కాకుండా ఒక ఉద్యమంలో ఉండాలి. 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీయే మన లక్ష్యం. పితాపురం నియోజకవర్గంలో ఓటుకున్న యువత అందరూ నిరంతరం మీ భవిష్యత్తు కోసం ఆలోచించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఈ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. పితాపురం నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాతులు వేసే మీ బిడ్డ పవన్ కళ్యాణ్ గారికి ఈ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. జై పవన్ కళ్యాణ్. గట్టిగా చెప్పండి జై పవన్ కళ్యాణ్. గట్టిగా చెప్పండి జై పవన్ కళ్యాణ్. సూపరమ్మ. జై వెరీ గుడ్.